ఆవిడేనమ్మా రుద్రాణి. వద్దని చెప్తే మా మాట విన్నావా అమ్మా? ఇక్కడ జనాలను చైతన్యవంతుల్ని చేయడానికొచ్చిన వీరనార్యమణివి నువ్వేనా? ఇదిగో ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు కదా, ఇప్పుడు నా అక్కెదురుగా చెప్పు. నిన్ను చూస్తుంటే నిలువెత్తు అహంకారాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏయ్, నా అక్క గురించి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. నేను నీ అక్కతో మాట్లాడుతుంటే పానకంలో పుడకలాగా మధ్యలో నువ్వు దొరుకుతావేంటి? ఎంత పొగరే నీకు! ఇంతకాలం ప్రశ్నించే గొంతు లేక పొగరు నీకు పట్టింది. నువ్వు ప్రశ్నించడానికి రాలేదు, నీ టైం బాగోలేక చావడానికొచ్చావు. చావుకి నేనెప్పుడు భయపడ్ను. ఏంటి నీ ధైర్యం? నిజం మాట్లాడడం. నాకు ఎదురు తిరిగేవాళ్ళు, నా శాసనాలకు అడ్డుపడేవాళ్ళు అడ్డు తొలగిపోతారు. ఎప్పుడో చిన్నప్పుడు నీ కూతురు పెళ్లి చెడిపోయింది అని, ఇంకెవ్వరికీ పెళ్లిళ్ళు కాకూడదు అని రేఖలు గీయడానికి నువ్వెవరివి? సింహాసనం లేని రాజుని, కిరీటం లేని మహారాణిని. నువ్వు ఆ కాలంలోనే ఉండిపోయినట్టున్నావు. ఈ కాలంలోకి రా. మర్యాదగా వచ్చిన ధరనే పో. గుడి తలుపులు తెరిచేపోతాను. దేవుడికి గంగాభిషేకం చేసిపోతాను. ప్రేమించుకున్న ఈ ఇద్దరికి నీ కళ్ళ ముందు ఈ గుడిలో పెళ్లి చేసిపోతాను. కలగంటున్నావా? ఈ ఊరికి పీడకల లాంటి నీకు సవాలు విసురుతున్నాను. చాలా ఎక్కువ మాట్లాడుతుంది వేసే అక్క. ఏరా, ఎవరో బయట నుంచి ఒకళ్ళు వచ్చి మీకు 4 మాటలు చెప్పేసరికి మీ అందరికి ఎక్కలేని ధైర్యం వచ్చేసిందా? ఏరా, బతకాలం లేదా మీకు? ఊరంతా తగలబడిపోద్దే. అలా తగలబడితే ఆ మంటల్లో ముందు కాలిపోయేది మీరే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడే హక్కు నాకుంది. అన్యాయాన్ని ఎదిరించే బాధ్యత నాకుంది. అనుకున్నది సాధించుకునే దమ్ము నాకుంది. నీ ఊరి పిల్ల పెళ్లి కావడం లేదని నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావో, ఆ రోజు నా కూతురు పెళ్లిలో వీళ్ళందరూ నాకు అండగా ఉండుంటే నా కూతురు పెళ్ళయి ఉండేది. 15 సంవత్సరాలుగా నా కూతురు ఇష్టపడిన వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది. పిచ్చిదాన్లా తయారయ్యింది. మరి నేనెంతలా బాధపడాలి? నాకెంత ఆవేదన ఉండాలి? 15 ఏళ్లుగా ఎదురు చూసే పిచ్చోళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? నా ఇంట్లో ఉంది. దాని ప్రేమ అంత గొప్పది. అయితే దానిని ప్రేమ అనరు, ఉన్మాదం అని అంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడకు. మీ కూతురు గురించి విన్న తర్వాత ఒకటి అనిపిస్తుంది. ఏంటది? ముందు ఆ మహా తల్లి పెళ్లి చేయాలని. మీ కూతురు ఇష్టపడిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అది నువ్వన్నంత సులభమైతే చెయ్యకుండా ఉంటానా? సాధ్యం కాంది ప్రపంచంలో ఏది ఉండదు. మాటలు తేలికే, నాకు చేతలు కూడా తేలికే. ఎక్కువగా మాట్లాడకుండా వచ్చిన దారినే పో. నేను నా ఫ్రెండ్ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముందు మీ కూతురు పెళ్లి జరిపిస్తే ఊరందరి సమస్యలు సాల్వ్ అవుతాయని నాకు అనిపించింది. నువ్వు నా కూతురికి పెళ్లి చేస్తావా? చేస్తాను. నువ్వు నిజంగా ఆ పని చేయగలిగితే గుడి తలుపులు నేనే తెరిచి ఆగిపోయిన అందరి పెళ్లిళ్ళు దగ్గరుండి నేనే జరిపిస్తాను. అయితే మీ మాట మీద మీరుండండి. మీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను అని ఈ గుడి ముందు అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అమ్మా, రుద్రాణి గారి కూతురి పెళ్లి చేయడం అంత సులభం కాదమ్మా. అందుకేగా నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాను. అనవసరంగా నువ్విరుక్కుపోతావమ్మా. ఈవిడ గారి కూతురి పెళ్ళేమైనా పద్మవ్యూహమా ఇరుక్కుపోవడానికి? ఓ రకంగా అలాంటిదేనమ్మా. అయితే నేను ఛేదిస్తాను. శభాష్, నీ మొండితనం నాకు నచ్చింది. నిజంగా నువ్వన్నట్టు జరిపించావంటే వీళ్ళందరి బతుకుల్లో వెలుగవుతావు. అయితే ముందు నీ కూతుర్ని నాకు చూపించు. తనతో నేను మాట్లాడతాను. చూపిస్తాన్రా.
గీత నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఈ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ ఈ గుడి ముందు ఉండకూడదు. వెళ్ళండి అందరూ. చెప్పేది మీకే, వెళ్ళండి. రా. నీకంతా మంచి జరుగుతుంది, నువ్వేం కంగారు పడుకో. అమ్మవారు వెళ్ళిపోయిన దగ్గర్నుంచి ఇంట్లో సరైన పూజలు జరగడం లేదు. తిరిగి ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. మాతో ఏదైనా మాట్లాడాలా? అవును, చెప్పు. మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నీకంటే ఎక్కువ మేము భయపడుతున్నాం. అందరినీ భయాందోళనలకి గురి చేసింది అవనే కదా. ఓ భగీరథ ప్రయత్నంలా అవని అమ్మవారి గురించి వెతుకుతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఓవైపు పౌర్ణమిలోపు విగ్రహం రాకపోతే నీకు ఏం జరుగుతుందోనన్న భయం, మరోవైపు అవని తన ప్రయత్నంలో భాగంగా ఏమైపోతుందో అన్న ఆందోళన. మనం ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఓ పని చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏం చెయ్యాలో చెప్పు. ఏదో చేస్తే బావుంటుంది అన్నావు కదా, చెప్పు శ్రీకర్. ఎరా మేము అడ్డమైపోయావా? అమ్మా నాన్నలు ఒంటరిగా ఉన్న సమయం చూసి ఏదో కాకా పడుతున్నావు కదా, అదేంటో అందరి ముందు చెప్పడానికి భయం ఎందుకురా? నేను గాని అవని గాని ఏం చెప్పినా వక్రబుద్ధితో ఆలోచిస్తారు కదా, అందుకే మీ ముందు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. మీ ఆవిడ్ని మంచిదాన్ని చేయడానికి మమ్మల్ని చెడు చేయాల్సిన అవసరం లేదు శ్రీకర్ గారు. ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు శ్రీకర్. విగ్రహం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు బయట పెట్టేలా లేరు. అలాంటి ఆలోచన ఉన్నవారే అయితే ఈ పాటికి టీవీలోనో పేపర్లోనో పోలీసుల ద్వారానో బయటకు వచ్చుండేది కదమ్మా. అందుకే ఆ విగ్రహం ఎవరికి ప్రాప్తం ఉందో వారి దగ్గరే ఉండిపోతుందని సరిపెట్టుకుందాం. మరొకరిని చేరుకోవడం దైవ సంకల్పమే అనుకుందాం. అప్పుడు నేను అవని విడిపోవాల్సిన అవసరం ఉండదు. విగ్రహం రాకపోవడం నీకు ప్రాణగండం కాబట్టి నీ ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా మృత్యుంజయ యాగం చేయించుకుందాం. ఏమంటావు అమ్మా? ఇంకొకసారి లాంటి తప్పుడు సలహాలిచ్చావంటే చంప పగలగొడతాను. విగ్రహాన్ని వదులుకుందామని ఎంత సులువుగా మాట్లాడుతున్నావురా? రేయ్, నా ప్రాణం పోయినా పర్వాలేదు గాని విగ్రహం అయితే ఇంటికి చేరాలి. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే సలహాలు సూచనలు మంచి చేసేవిగా ఉండాలిరా. ఇలా స్వార్థం చూసుకునేలా ఉండకూడదు. తల్లికి భార్యకు ఏమీ కాకూడదని ఆలోచించడం నా స్వార్థం అందులో ఉంది నాన్న. నాన్న బుజ్జిగనా, నువ్వు వేసిన ప్లాన్లో భార్యకు మంచి జరగడం మాత్రమే ఉంది. తల్లికి మంచి జరగడం అనేది భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించదు. మా దగ్గర నువ్వు కథలు పడద్దామా? యాగాలు చేయించి ప్రాణగండం ఆపుదాం అనుకుంటున్నావు. మనం ఆపితే ఆగిపోయే ఉపద్రవం కాదది. తాళపత్ర గ్రంథంలో రాసుందే జరుగుతుంది. భార్యని తప్పించడానికి అడ్డమైన ప్లాన్స్ అన్నీ వేస్తున్నట్టున్నా. ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి శ్రీకర్? విగ్రహం రాకపోతే పర్వాలేదా? విగ్రహం రాకపోతే
సమస్యలన్నీ తీవ్ర రూపం దాలుస్తాయి. ఎటు పోయి ఎటొస్తుందో కూడా తెలియదు. అత్తయ్య గారికే కాకుండా కుటుంబం మొత్తానికి కూడా గండం ఎదురు కావచ్చు. ఎవరు చెప్పొచ్చారు? అమ్మవారికి అమ్మ ప్రాణగండానికి లింక్ ఉంది. నువ్వు యాగాలు యజ్ఞాలు అనకు. మీ అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలకి నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంతకు ముందే అప్పుల వాళ్ళు నాకు ఫోన్ చేసి వారం రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే లేపేస్తాం అంటున్నారు. నువ్వు నాలాంటి ప్రాబ్లంలో ఏం లేవు కదా. నీ పెళ్ళాం కోసం నువ్వేమైనా మాట్లాడతావు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. పెళ్ళాన్ని వదులుకోవాల్సొస్తుందని ఇలాంటి రాయబారాలు నడపకు. ఇది నీ ఆలోచన లేక మీ ఆవిడ గారి ఆలోచన? అమ్మో అమ్మో, నా తమ్ముడికి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. ఇది ఖచ్చితంగా ఆ అవని ఆలోచనే అయ్యుంటుంది. బావా, అవని, ఎక్కడున్నావు? సిరిపురంలోనే బావా. చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. అవును బావా, ఈ ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నా గురించి నువ్వు కంగారు పడుకో. నేను రాత్రికి ఇంటికి చేరుకుంటాను. నా కూతురు విషయం తేలందే నువ్వు ఈ ఊరు దాటిపోలేవు. ఎవరవని? ఈ ఊరిలో ఒక్కరు పరిచయం అయ్యారులే. ఏమంటున్నారు? ఏం లేదులే బావా. విగ్రహం గురించి ఏమైనా తెలిసిందా? ఆ పనిలోనే ఉన్నాను. నేనొచ్చింది ఒక పని గురించి అయితే ఈ ఊరిలో నాకు వింత ఆచారాలు, విడ్డూరమైన విషయాలు తెలిసాయి. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఆయనతో. మరి బావంటున్నావు? మా ఆయన్ని నేను అలాగే పిలుచుకుంటాను. నా మేనత్త కొడుకు. మీకేమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం, నీ ఇష్టం. అవని, ఎవరు వాళ్ళు? మన పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతున్నారు? అలాంటిదేం లేదు బావా, క్యాజువల్గానే అడిగారు. అవని, ఏంటి బావా? అది ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమైంది బావా? ఇందాక మన ఫోటో కింద పడి పగిలిపోయింది. అలా జరగడం నాకు చాలా భయం వేసింది. నీకు ఆ ఊర్లో ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని మనసుకి కీడనిపించింది. బావా, ఈ ఊర్లో నేను కొన్ని తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి తేల్చుకుని వస్తాను. నాకేం కాదు బావా, నువ్వు నా గురించి ఏం భయపడకు. మనసుకు అయితే ధైర్యం చెప్పుకుంటున్నాను గాని ఏదో జరగబోతుందని మాత్రం చాలా కంగారుగా అనిపిస్తుంది. ప్రతి విషయంలో నాకు ధైర్యం నూరిపోసే నువ్వు ఎందుకలా అయిపోతున్నావు? డోంట్ వరీ బావా, నేను జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాను, సరేనా? సరే, జాగ్రత్త. ఏ సమస్య వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి. సరే బావా. మీ బావ నీ గురించి తెగ బాధపడిపోతున్నట్టున్నాడు. చాలా జాగ్రత్తలు చెప్తున్నట్టున్నాడు. నేనంటే నా బావకి ప్రాణం, నా బావంటే నాకు ప్రాణం. మీలా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నవాళ్ళకి నా కూతురు పడే బాధ అర్థం కాదు. మీరేం కంగారు పడకండి, మీ కూతురి ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఇదే మా ఇల్లు, దిగు. పద.
మా లెక్కి పెళ్లి చేస్తానని మంచి సంకల్పంతో వచ్చావు కదా, కుడికాల ముందు పెట్టి లోపలరా. రా. ఏమైంది? ఏం లేదు. లేదు లేదు, వచ్చేంత వరకు బాగానే ఉన్నావు. ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నీలో ఏదో మార్పు వచ్చింది. శివంగి బోన్లో అడుగుపెట్టింది కదక్క, గుండెల్లో దడ మొదలైనట్టుంది. భయం వేస్తోందా? చెప్పు. భయం వేస్తే గనక మా అక్క గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడినందుకు అక్కని క్షమించమని కాళ్ళు పట్టుకొని అడిగి వచ్చిందాన్నే వెళ్ళిపో. నేను భయపడ్డానని మీతో చెప్పానా? ముందు మీ కూతుర్ని పిలవండి. నా కూతురితో నువ్వు మాట్లాడే ముందు నా కూతురు గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నా కూతురు ఎంత మొండిదో అంత సున్నితమైంది కూడా. నా కూతురికి ఎంత కోపమో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువే. తాను ఎవరి జోలికి వెళ్ళదు. తన జోలికి గాని, తనకు నచ్చిన వస్తువుల జోలికి గాని, ఇష్టపడిన మనుషుల జోలికి గాని ఎవరైనా వస్తే సహించదు. తను ఇష్టపడిన మనిషి కోసం 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది అంటే తన మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. అలాంటి వాళ్లకు మా సిటీలో అయితే సైకియాట్రిస్టులు కౌన్సిలింగ్ ఇస్తారు. ట్రాన్స్ నుంచి బయటికి తీసుకుని వస్తారు. ఆలోచన విధానం మారేలా చేస్తారు. లైఫ్ అంటే ఏంటో క్లియర్గా చెప్తారు. ఇప్పుడు మీ అమ్మాయికి కూడా అలాంటి కౌన్సిలింగ్ అవసరం. ఇప్పుడు సిటీ నుంచి సైకాట్రిస్ట్ని పిలుస్తావా ఏంటి? మీ అమ్మాయికి వాళ్ళు కూడా అవసరం లేదు. నేను చాలు. దాని మాట నువ్వు వింటావో, నీ మాట అది వింటుందో కాసేపట్లో తెలిసిపోతుంది. తాను ఇష్టపడిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నావు కదా, ఆ రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. ఇదిగో, ఇచ్చిన మాట నిలబెట్టుకో. తన పేరేంటన్నారు? అలేఖ్య. అలేఖ్య పేరు బాగానే ఉంది. వచ్చినప్పుడు బాగానే ఉన్నాను. ఈ రుద్రాణి మీద, రుద్రాణి కూతురు మీద కోపం తప్ప ఇంకెలాంటి భావన లేదు. అలాంటిది ఇప్పుడు మనసులో ఏదో అలసడెందుకు కలుగుతుంది?